చిన్ని చిన్ని పావుకోళ్ళు ఎప్పుడైనా చూసారా? వీడియో మొత్తం చూడండి, లాస్ట్‌లో చూయిస్తాను. ఈ వీడియో నిన్నటిది. అంటే నిన్న ఆదివారం మా అమ్మ వాళ్ళు దేవరికి పెట్టుకున్నారు. ఇంటి దేవరికి. ఇలా కావాలనుకున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నలుగురు కలిసి నైవేద్యం వండి ఈర్లపెట్టెలో ఉన్న సామానన్నీ శుభ్రం చేస్తారు. ఇవిగో చూయించేవన్నీ అవే. చిన్న చిన్న ఈరకత్తులు అవి. పెళ్ళికి ముందు ఎవరైనా చనిపోతే ఇంట్లో అవన్నీ ఇలా కత్తుల రూపంలో పెట్టెలో దాచుకుంటారనమాట. వాటిని ఇలా కొన్ని పాలల్లో వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని అన్నిటిని బాగా పసుపుతో పూదిచ్చి బొట్లు పెట్టుకొని వాటికి రాగి ఆకుతో కంకణాలు కట్టాలి. ఇలా లోపల ఉన్న పాతివి అన్నీ తీసేసి శుభ్రం చేసుకొని కంకణాలు కట్టి పక్కన పెట్టుకున్నాము. వీటిలోనే ఉంటాయి పావుకోళ్ళు. చూడండి సరిగా. అవును, మీ సైడ్ కూడా ఇలా చేస్తారా శ్రావణ మాసంలో? ఏంటక్క దేవర అంటున్నావు, ఎరకత్తులు అంటున్నావు, పావుకోళ్ళు అంటున్నావు, ఏంటేంటో అంటున్నావు, మాకేం అర్థం కావట్లేదు అంటారా? మా గుంటూరు సైడు అందరికీ ఇలా దేవరిల్లు అని ఉండిద్దండి. ఒకే ఇంటి పేరు, అందరిది ఒకే గోత్రం అయితే అందరికీ కలిపి ఇలా ఒక దేవరిల్లు ఉండిద్ది. మా తాతయ్య వాళ్ళు నలుగురికి కలిపి ఇలా దేవరిల్లు ఉంది. ఇలా అప్పుడప్పుడు అందరూ కలిసి నైవేద్యం వండి పెద్దలందరికీ బట్టలు పెట్టుకొని నైవేద్యం సమర్పించి అందరూ దండం పెట్టుకొని వెళ్తారు. మీరు మాత్రం లైక్ ఇచ్చి ఛానల్ని